సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఈ వినాయక చవితి మీ అందరూ బాగా జరుపుకున్నారు అనుకుంటున్నాను. అండ్ ఇందులో బాధాకర విషయం ఏంటంటే హైదరాబాద్లో ఫ్లడ్స్ వచ్చాయి కొన్ని దగ్గరలో. సో వినాయక చవితి కూడా న్యూస్లో చూపిస్తున్నారు. ఎంత నిజమో ఎంత కాదో మాకు తెలీదు, బికాజ్ ఇక్కడ వైజాగ్లో ఉంటున్నాం కదా మేము, విశాఖపట్నం. సో ఇక్కడ కూడా వర్షాలు పడుతున్నాయి. ఐ హోప్ మీకు అక్కడ వచ్చే ఉంటాయి, బాగానే ఎక్కువ వచ్చి ఉంటాయి. సో ఎక్కడైనా మీ మీ ఏరియాలో కానీ వచ్చి ఉంటే, సో మీ వినాయక చవితి ఈసారి బాగా అయిందో లేదో నాకు తెలీదు. వచ్చే సంవత్సరం బాగా అవ్వాలని కోరుకుంటున్నాను. బట్ మీ అందరూ సేఫ్గా ఉండండి. ఓకే, అదొకటి నేను జాగ్రత్త పడండి. అండ్ చిన్నపిల్లలు ఉంటే కొద్ది జాగ్రత్త, అదొకటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, సో మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండిపోతుందో చూద్దాం. కొత్త చేంజెస్ కూడా ఏమొచ్చాయో చూద్దాం. ఫస్ట్ థింగ్, మీరు చూస్తే సెన్సెక్స్ ఎఫ్ఐడిఐ డేటాలో డేటా మొన్న చూస్తే హ్యూజ్ సెల్లింగ్. ఈరోజు 26th, ఇప్పుడు ఈరోజు కొద్దిగా డేటా ఈరోజు 28th. నిన్న డేటా చూశాను నేను, కొద్దిగా హ్యూజ్ సెల్లింగ్ కనబడుతుంది. 26th డేటా సెల్లింగ్ కనబడుతుంది, హ్యూజ్ సెల్లింగ్. 28th డేటా ఇంకా లోడ్ అవ్వలేదు. నేను రికార్డింగ్ చేసేసరికి ఇప్పుడు 8:30 అయిపోతుంది, ఆయన ఇంకా లోడ్ అవ్వలేదు, డేటా రాలేదు. సో మేబీ ఒకవేళ డేటా వస్తే కొద్దిగా బెటర్. 26th కూడా హ్యూజ్ సెల్లింగే అండ్ 28th కూడా మీకు సెల్లింగే కనబడుతుంది. సో ఇక్కడ ఏం కనబడుతుంది, కంటిన్యూగా సెల్లింగ్ కనబడుతుంది మీకు ఇందులో ఎఫ్ఐఎస్ డేటాలో. ఓకే, ఇది తీసి కొద్ది పక్కన పెట్టి, నెక్స్ట్ మీ అందరికీ మేజర్ ఇంపార్టెంట్ అప్డేట్, నిఫ్టీ ఎక్స్పైరీ చేంజ్ అయింది. ఇది అందరికీ తెలియాలి. సో నిఫ్టీ ఏదైతే వీక్లీ కాంట్రాక్ట్ ఉందో థర్స్డే ఉండేది, దాన్ని తీసుకొచ్చి మండే పెట్టారు. ఏ రోజు పెట్టారు, మండే ఆఫ్ ద ఎక్స్పైరీ వీక్ అని పెట్టారు. బట్ అది ప్రాపర్గా ఎప్పుడుందో కూడా మీకు చూపిస్తా. సో ఇది ఇక్కడ మీకు కనబడుతుందా, ఇప్పుడు 28th అంటే ఈరోజు. ఓకే, 29th ఫ్రైడే అండ్ 30 సాటర్డే అండ్ 31st is a సండే. September 1st is a మండే, September 2 is a ట్యూస్డే. సో కొంతమంది నాకు మెసేజ్ చేసి ఏం అడుగుతున్నారు, నిఫ్టీ ఎక్స్పైరీ మండే షిఫ్ట్ అయిందా ట్యూస్డే షిఫ్ట్ అయిందని. ఇవి ఏదైతే న్యూస్ చూపిస్తుందో కొన్ని వరకు కొన్ని అప్డేటెడ్ న్యూస్లు ఉన్నాయి, కొన్ని ప్రాపర్గా అంటే ఇంకా ప్రాపర్గా అప్డేట్ చేయలేని న్యూస్లు ఉన్నాయి. యాక్చువల్గా నిఫ్టీ షిఫ్ట్ అయింది ట్యూస్డే, గుర్తుపెట్టుకోండి. September 2 నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ. ఇగో నిఫ్టీ వీక్లీ నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ ట్యూస్డే నుంచి, అంటే ట్యూస్డే నుంచి నెక్స్ట్ వీక్ నిఫ్టీ ఎక్స్పైరీ స్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ సెన్సెక్స్ ఎక్స్పైరీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మరి, సెన్సెక్స్ ఎక్స్పైరీ September 4th, అంటే September 4th ఏ రోజు పడుతుంది మనకి, థర్స్డే. సో ఇక్కడ సింపుల్ ఏం లేదు, నిఫ్టీ ముందుకు వచ్చింది, సెన్సెక్స్ బ్యాక్కి వెళ్ళింది, అంతే. ఓకే, దీనివల్ల ఏం ఇంపాక్ట్ పడుతుందో ముందు మాట్లాడదాం. ఫస్ట్ థింగ్, ఎప్పుడు నిఫ్టీ ఎప్పుడు ఉండేది, థర్స్డే ఉండేది. ఓకే, నిఫ్టీ థర్స్డే ఉండేది. ఇప్పుడు ఈ థర్స్డే ప్లేస్లో సెన్సెక్స్ వచ్చింది. ఓకే, సెన్సెక్స్ వచ్చింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ట్యూస్డే పూటేమో నిఫ్టీ వచ్చింది. ఓకే, ట్యూస్డే నిఫ్టీ 50 వచ్చింది. సింపుల్. ఎందుకోసమన్నా ఈ చేంజెస్, మార్కెట్లో సాటర్డే అండ్ సండే తర్వాత మండే వస్తుంది, తర్వాత ఏమొస్తుంది ట్యూస్డే, వెడ్నెస్డే అండ్ థర్స్డే, దెన్ ఫ్రైడే, మళ్ళీ సాటర్డే, సండే. ఈ సాటర్డే సండేలు రౌండ్ అప్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇవే ఎందుకు చేంజ్ అయ్యింది కూడా మీకు చెప్తాను, బాగా వినండి. మోస్ట్ అంటే 100 ట్రేడర్స్ ఉన్నారు, 100% ట్రేడింగ్లో 70 to ఆల్మోస్ట్ 80%, 70-80% ఎన్ఎస్సిలో ట్రేడ్ జరుగుతుంటుంది. ఒక 70-80% ఎన్ఎస్సిలో ట్రేడ్ జరుగుతుంది. సో ఇక్కడ పాయింట్ ఏమైపోతుంది, ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి రెవెన్యూ కావాలి. రెవెన్యూ ఎలా, ఏ ద్వారా వస్తుంది, బ్రోకర్ ద్వారా వస్తుంది. ట్రాన్సాక్షన్స్ జరగడం వల్ల ట్యాక్స్లు మనం పే చేస్తాం కదా ఇంట్రాడేలో, ఎస్టిటి అనే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అని, వీటన్నిటి ద్వారా మన ఎన్ఎస్సికి బ్రోకర్కి డబ్బులు వస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఏమైపోయిందంటే థర్స్డే, ఇప్పుడు చూడండి సాటర్డే సండే
మండే మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి ఫస్ట్ ఎక్స్పైరీ ఏమొస్తుంది, ట్యూస్డే సెన్సెక్స్ రావడం. మోస్ట్లీ చాలా మంది పబ్లిక్ అంటే జనాలు ఏం చేస్తున్నారు, మండే అగ్రెసివ్ బై చేసడం, ట్యూస్డే సెన్సెక్స్ ఎక్స్పైరీ రోజు సెన్సెక్స్ కి ఎక్స్పైరీలో ఎక్కువ డబ్బులు పోగొడేసుకున్నాం. అంటే ట్యూస్డే పూట ఎక్కువ రెవెన్యూ సెన్సెక్స్ బిఎస్సికి వెళ్ళిపోతుంది, బొంబై స్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్సి బొంబై స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళిపోతుంది. ఎన్ఎస్సి ఎప్పుడు థర్స్డే ఎన్ఎస్సి వచ్చేసరికి ఆల్రెడీ ట్యూస్డే పోగొట్టుకుంటున్నారు కాబట్టి థర్స్డే ఎన్ఎస్సికి రెవెన్యూ అంతా రావట్లే. మేజర్ చేంజ్ ఇదే. దీనివల్ల ఇది ముందుకొచ్చి ఇది ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ ఇక్కడే ట్రేడ్ చేస్తారు, అంటే ఎన్ఎస్సిలో ట్రేడ్ చేస్తారు. వీళ్ళందరూ ఇప్పుడు సెన్సెక్స్ డబ్బులు, సెన్సెక్స్ ఇప్పుడు బిఎస్సి చిన్నది కాదు, బిఎస్సి ఈజ్ ఓల్డెస్ట్ వన్, బాగా పాతది. అండ్ బిఎస్సి తెలుసు, బొంబై స్టాక్ ఎక్స్చేంజ్ ఓల్డ్ వన్, అండ్ అందులో ట్రేడింగ్ జరుగుతుంది. కాకపోతే కంపేర్ టు ఎన్ఎస్సి వచ్చాక బిఎస్సి వాల్యూమ్ తగ్గింది. సో ఇప్పుడు ఎన్ఎస్సిలో టర్న్ ఓవర్ రావాలి, ఎన్ఎస్సికి డబ్బులు కావాలంటే పక్క ఎన్ఎస్సి ఏం చేసింది, ముందుకు వచ్చింది, ట్యూస్డే నేను వస్తాను, థర్స్డే నువ్వు పెట్టుకోవాలి. సో ఇప్పుడు అది జరిగింది. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇదే జరిగింది అంటే రియల్టీ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎక్స్పైరీలు వెనక్కి ముందుకు చేయాల్సినంత అవసరం ఏముంది, ఇప్పుడున్న మార్కెట్లో అంత బాగానే ఉన్నాయి కదా. ఎలాగ వీక్లీ ఎక్స్పైరీ అన్ని తీస్తారు. ఇప్పుడు సడన్ గా నిఫ్టీ ట్యూస్డే పూట ఎక్స్పైరీ అవ్వడానికి కారణం ఏంటి, సో ఆలోచించండి. సో అది ముందుకు వస్తుంది. బిగ్ ప్లేయర్ ఇప్పుడు డబ్బుల కోసమే, ఎవరైనా మనీ కోసమే. ఇప్పుడు ఎన్ఎస్సి అయినా క్రియేట్ అయిందన్న, ఒక బ్రోకింగ్ కంపెనీ నడుస్తుందన్న, ఒక ఎన్ఎస్సి నడుస్తుందన్న, ఎవ్రీవన్ వాళ్ళందరూ మనీ కోసమే, వాళ్ళు పక్కా మనీ కోసమే వస్తారు. సో మనీ కోసం వస్తున్నప్పుడు నేనేదో అంటే మార్కెట్ ని ట్యూస్డే నిఫ్టీ ఎక్స్పైరీ తీసుకురావడం వల్ల పబ్లిక్ సేఫ్ అయిపోతారు అంటే మీకు కావాలని చెప్తున్నారు తప్ప ఇక్కడ ఏం లేదు. ఎందుకంటే వీకెండ్ అయిన తర్వాత పబ్లిక్ మైండ్ సెట్ చూస్తారు. వీకెండ్ సాటర్డే సండే అయిన తర్వాత పబ్లిక్ అగ్రెసివ్ ఎక్కడ ఉంటున్నారు, ట్యూస్డే సెన్సెక్స్ ఎక్స్పైరీ అగ్రెసివ్ అయిపోతున్నారు. ఎక్కువ క్వాంటిటీ బై చేశాడు, ఎందుకంటే అక్కడ 20 లాట్లు కదా, 20 లాట్ వల్ల ఏం చేస్తున్నారు, తక్కువ అమౌంట్ ఎక్కువ అగ్రెసివ్ డబ్బులు పెట్టాడు, లాస్ అయిపోవడం. సో అక్కడ రెవెన్యూ ఎవరికి జనరేట్ అవుతుంది, బిఎస్సికి జనరేట్ అవుతుంది. దానివల్ల ఇప్పుడు ఎన్ఎస్సికి తక్కువ అయిపోవడం, ఎన్ఎస్సి ముందుకి బిఎస్సి వెనక్కి అవుతుంది అంతే. దానివల్ల ఇంకేం పెద్ద మేజర్ చేంజ్, ఇది పక్కన పెడదాం. ఓకే, ఇప్పుడు మనం మార్కెట్ని చూద్దాం. ఈరోజు ఏం జరిగిందంటే యాక్చువల్గా మార్నింగ్ నుంచి చూస్తే నిఫ్టీలో చూడండి, మార్నింగ్ కొద్ది కాల్ సైడ్ ఉండాలి, తర్వాత మళ్ళీ సడన్గా ఇక్కడ పుట్ సైడ్ పెరిగారు, మళ్ళీ కాల్ సైడ్ పడ్డారు. మార్కెట్లో కొద్ది వాల్టిలిటీ జరిగింది, తర్వాత ప్రీమియం బాగా పడింది. ఓకే, టోటల్ వేలో కూడా కొద్ది కాల్ సైడ్ ఎక్కువ ఉన్నారు, ఈవెన్ నిఫ్టీలో కూడా ఎక్కువే ఉన్నారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, కాల్ సైడ్ మైనస్ అయ్యారు, పుట్ సైడ్ స్ట్రాంగ్ గా ఉన్నారు. బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ నుంచి పుట్ బాగా డామినేట్ చేస్తూనే ఉంది, బట్ ప్రైస్ పడిపోయింది. అబ్జర్వ్ చేయండి, పుట్ సైడ్ ప్రీమియం పెరిగింది, పుట్ ప్రీమియం పెరిగితే మార్కెట్ పైకి వెళ్ళాలి. ఇక్కడ తర్వాత కూడా పుట్ సైడ్ ప్రీమియం పెరిగి తర్వాత పడి మళ్ళీ ఒక రేంజ్లో అలా ఫ్లాట్ ఉండి దెన్ పడింది. బట్ మార్కెట్లో ఇక్కడ పడిన దగ్గర నుంచి ఎక్కడైతే ప్రైస్ పడిందో అక్కడ నుంచి కాల్ ప్రీమియం చూడండి మెల్లి పెరుగుతూ వెళ్ళింది. బట్ దిస్ ఈస్ ద వర్స్ట్ సినారియో తెలుసా. ఎందుకు అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పుట్ ప్రీమియం పెరిగినప్పుడు కాల్ ప్రీమియం పెరగాలి. పుట్ ప్రీమియం పుట్ పెరిగినప్పుడు ప్రీమియం మార్కెట్ ప్రైస్ పడుతుంటే ఈ పుట్ ఏదైతే పెరుగుతుందో అది సస్టైన్ అవ్వదు, అప్పుడు కాల్ సైడ్ పోయినా పెరగాలి. ఇది అది పెరక్క అంటే ఇలాంటి దగ్గర మనం ట్రేడ్ చేయలేం, ఇలాంటివి వర్స్ట్ మార్కెట్లో. ఓకే, అది మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఎప్పుడైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇది అబ్జర్వ్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ టోటల్ వేలో కూడా అంతే, కాల్ సైడ్ ఎక్కువ, పుట్ సైడ్ తక్కువ ఉన్నారు. అండ్ నెక్స్ట్ నిఫ్టీ 50 లాస్ట్ 60 minutes చూద్దాం. లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్. అంత బిగ్ ప్లేయర్స్ అంటే బాగానే మంచి ఓపెన్ ఇంట్రెస్ట్లు ఇవన్నీ బాగానే వచ్చాయి. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీలో కూడా లాస్ట్ 60 minutes లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, లాంగ్, షార్ట్, లాంగ్, సో అన్ని ఇవి కూడా బాగానే వచ్చాయి. బ్యాంక్ నిఫ్టీలో కూడా బాగానే వచ్చాయి. ఎందుకు ఇంత బాగా వచ్చాయి, ఎవరైనా ఎనీవన్ కింద కామెంట్ చేయగలరా ఎందుకు బాగా వచ్చాయో? ఇంత బాగా ఓపెన్ ఇంట్రెస్ట్లు బాగానే వచ్చాయి ఎందుకు చెప్పండి, ఎవరైనా ఎనీవన్. బికాస్ మంత్ ఎండ్ కాబట్టి నెక్స్ట్ మంత్ పొజిషన్స్ క్రియేట్ అవ్వాలంటే ఈ మంత్ పొజిషన్స్ మంత్ ఎండ్ ఈ రోజుతో ఎగ్జిట్ అయిపోయి అన్ని పొజిషన్స్ నెక్స్ట్ మంత్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి. సో ఎప్పుడైనా ఈసారి ఇప్పుడే కాదు, ఈ మంత్ 28th ఈ రోజు గుర్తుపెట్టుకున్నారు కదా, నెక్స్ట్ మంత్ కూడా మంత్ ఎండ్ సెప్టెంబర్ మంత్ ఎండ్ ఒకసారి చూడండి. మంత్ లాస్ట్ 1-2 days ఉన్నప్పుడు ఓపెన్ చూడండి, హెవీగా ఉంటాయి. ఎందుకు, బికాస్ ఆ మంత్ ఓపెన్ పొజిషన్స్ అన్ని క్లోజ్ చేసి నెక్స్ట్ మంత్కి వెళ్తారు, షిఫ్ట్ చేస్తుంటారు, అందుకు పెద్దగా కనబడుతుంది. కమింగ్ టు మార్కెట్లోకి వద్దాం.
సో నిన్న వినాయక చవితి ఆఫ్ అండ్ ట్యూస్డే మార్కెట్ సెన్సెక్స్ ఎక్స్పైరీ రోజు కంప్లీట్ ఒక సైడ్ వేస్ టు వాలటైల్ మార్కెట్. దాని తర్వాత ఈరోజు క్లోజింగ్ టైంలో ఒక సెల్లింగ్ ప్రెషర్ అండ్ ఈరోజు మార్నింగ్ ఓపెనింగ్ క్యాండిల్లో మంచి సెల్లింగ్ ప్రెషర్, ఓపెనింగ్ క్యాండిల్ మంచి సెల్లింగ్ ప్రెషర్ అండ్ ఆఫ్టర్ దట్ ఒక మంచి గ్యాప్ అయితే కవర్ చేసేసుకుంది. అదైతే ఓకే డన్ అయిపోయింది. ఇక్కడ మంచి బయింగ్ ప్రెషర్ వచ్చింది. దెన్ మళ్ళీ ఇక్కడ నుంచి మెల్లిగా స్లో అండ్ స్టడీగా మార్కెట్ సేమ్ డే లోకి వచ్చి క్లోజ్ ఇచ్చింది, విచ్ ఈస్ వెరీ గుడ్. 1 hour టైం ఫ్రేమ్లో కొద్ది మనం లెవెల్స్ పెట్టుకుందాం. ఓకేనా, మనం ప్రెసెంట్ ఈ లెవెల్ ఇది ఒక సపోర్ట్ పెట్టుకుందాం. మార్కెట్ ప్రెసెంట్ ఇక్కడ ఆగింది కాబట్టి కింద ఇది ఒక సపోర్ట్. ఓకే, 2 సపోర్ట్లు పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ ఈ 2 సపోర్ట్లు పెట్టుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇది ఒక రెసిస్టెన్స్ టాప్లో సింపుల్, ఇది ఒక రెసిస్టెన్స్ కింద నేను పెట్టుకుంటాను అంతే, డన్. ఆ పైన ఇంకేదైనా ఉందంటే ఇది ఒక రెసిస్టెన్స్ కింద పెట్టుకుంటాను అంతే. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోతాం. లెవెల్స్ చూసుకోండి ఒకసారి. మార్కెట్లో ఆల్రెడీ ప్రజెంట్ లో దగ్గర ఉంది. మీరు 1 hour టైం ఫ్రేమ్లో పెట్టి చూసిన మార్కెట్లో ఇగో ఈ టాప్ నుంచి ఈ బాటమ్ వరకు వేస్తే ఫిబ్ రిట్రేస్మెంట్ 1 hour or 4 hours లోకి వెళ్తే మీకు ఇంకా బెటర్ కనబడుతుందేమో. ఈవెన్ 1 hour 4 hours ఏమో 1 hour అయితే 4 hours వేసినా మీకు క్లారిటీ చూపిస్తాను నేను. ఇగో ఇక్కడ చూడండి 4 hours లో ఫిబ్ రిట్రేస్మెంట్ వేస్తే 0.5 0.6 0.6 దగ్గర రివర్స్ అయింది. ఈవెన్ మీరు 1 hour లోకి వెళ్ళినా అదే లెవెల్, బ్లూ కలర్ లెవెల్ 0.6 ఎగ్జాక్ట్ 0.5 0.6 ఇస్ గోల్డెన్ లెవెల్స్ అంటారు సార్. ఇంత పెద్ద ట్రెండ్కి 50% రిట్రేస్మెంట్ జరిగి ఫాల్ వచ్చింది. ఇక్కడ మీద ఫాల్ కంటిన్యూ అయితే ఇంకా డెప్త్కి వెళ్తుంది. 50% ఈ ట్రెండ్ 50% రిట్రేస్మెంట్ అయిపోయింది కదా, కంటిన్యూ అవుతుంది. అర్థమైందని నేను చెప్తున్నాను. సో ఎప్పుడైనా ట్రెండ్కి 50% రిట్రేస్మెంట్ అంటే ఆలోచించండి, కంటిన్యూ అవుతుంది. ఇది బిగ్ ట్రెండ్కి, స్మాల్ ట్రెండ్ కోసం చెప్పట్లేదు, ఇవన్నీ స్మాల్ ట్రెండ్స్. ఓకే, మామూలుగా డే వైజ్ వీక్లీ వైజ్ మార్కెట్ తీసుకున్నది ఇవన్నీ స్మాల్ ట్రెండ్స్. బట్ బిగ్ ట్రెండ్కి 50% రిట్రేస్మెంట్ అయితే జరిగిపోయింది. ఓకేనా, ఇప్పుడు మనం జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ లెవెల్స్ నేను కాపీ చేస్తున్నాను. మీరు కూడా 15 minutesలోకి వెళ్ళి స్క్రీన్ షాట్ కానీ లెవెల్స్ కానీ రాసుకోండి. సో 24,480 ఇది లెవెల్, ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్. దీని కిందికి వెళ్తే మనకి 24,360 ఇక్కడ వెంటనే వచ్చేస్తుంది. బట్ ఇక్కడ మనకి ఒక ట్రేడ్ చాలా స్మాల్ ట్రేడ్ అవుతుంది, వస్తుంది వెంటనే స్మాల్ ట్రేడ్ అయిపోద్ది. సింగిల్ క్యాండిల్ వచ్చింది అనుకో మీరు ఏ ట్రేడ్ ప్లాన్ చేయొద్దు. 24,360 కింద 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తేనే మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. సింగిల్ క్యాండిల్ వస్తే స్లో అండ్ స్టడీగా వస్తే మనకు ఒక స్మాల్ ట్రేడ్ అవుద్ది అంతే. ఓకే, అప్ సైడ్కి వెళ్ళాలి అంటే మాత్రం 24,680 దీనిపైన మనకు 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను అంతే, డన్. ఓకే, అండ్ రేపు ఫ్రైడే కూడా అందులో మంత్ ఎండ్ కాబట్టి చాలా వర్స్ట్గా బిహేవ్ చేస్తుంది మార్కెట్. ట్రాప్ అంటే నెక్స్ట్ వీక్ పొజిషన్స్ కూడా క్రియేట్ అవుతాయి కాబట్టి కొద్దిగా ట్రాప్తో వాలటైల్ ఉంటుంది, కొద్దిగా జాగ్రత్త. వీలైతే రేపు ఒక్కరోజు ట్రేడింగ్ అవాయిడ్ చేసేయండి. నా వరకు అడుగుతారా, ఫ్రైడే పూట నేను ఎప్పుడు చెప్పేదే, నేనైతే ఈ ఫ్రైడే ట్రేడ్ నిజంగా చేయట్లేదు. ఓకే, అండ్ కమింగ్ టు సెన్సెక్స్లో కొద్దిగా లెవెల్స్ సేమ్ అవే. 1 hour టైం ఫ్రేమ్లోకి వెళ్ళి కొద్దిగా డ్రాగ్ చేసేసుకుందాం కిందకి. ఓకే, ఫస్ట్ సపోర్ట్ ఇది ఎగ్జాక్ట్ ఇదే సపోర్ట్. ఇక్కడ నుంచి ఒకవేళ మార్కెట్ పడితే నెక్స్ట్ చాలా పెద్ద సపోర్టే ఉంది కింద, ఇక్కడ వరకు రావాలి. అప్పుడు ఈ రేంజ్ వరకు సపోర్ట్ తీసుకోవడానికి రావాలి మార్కెట్. ఓకే, ఈ రేంజ్ వరకు. ఓకేనా, అండ్ ఆ తర్వాత అక్కడ నుంచి పడితే ఇక్కడ, ఆ తర్వాత ఇంకొకటి ఇక్కడ, ఇవి డన్ సపోర్ట్లు. ఓకే, ఇవే సపోర్ట్లు. 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇగో జస్ట్ మీరు మార్క్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి, లెవెల్స్ రాసుకోండి. 80,000 ఇది చాలా ఇంపార్టెంట్ రౌండ్ లెవెల్ కాబట్టి చాలా 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 వెరీ 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 ఇంపార్టెంట్. సెన్సెక్స్లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మీరు 80,000 ద్వారా దీని కిందకి వెళ్తే స్లో అండ్ స్టడీగా సేమ్ ఇందాక నిఫ్టీలో స్లో అండ్ స్టడీగా వెళ్తే మీకు 79,500 వరకు ఈ రేంజ్ వరకు ఒక ట్రేడ్ వస్తుంది, మీకు ఒక స్మాల్ ట్రేడ్ వస్తుంది, మీరు ఒక ప్లాన్ చేయొచ్చు. ఆర్ ఒక సింగిల్ క్యాండిల్ వచ్చింది అనుకో 79,500 కింద 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి మీరు. ఓకే,
ఇక్కడ డౌన్ సైడ్కి. అప్ సైడ్కి ప్లాన్ చేయాలంటే 80,600 ఇక్కడ జోన్ పెట్టుకోండి. దీనిపైన ఒక 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే మీరు అప్ సైడ్కి ప్లాన్ చేయండి. కానీ ఇక్కడ కూడా ఒక స్మాల్ ట్రేడ్ అవుతుంది సెన్సెక్స్లో, ఎందుకంటే 81,000 వెంటనే పక్కనే ఉంది. 80,600 నుంచి 81,000 ఇది పక్కనే ఉంది, స్మాల్ ట్రేడ్ అవుద్ది. బట్ 81,000 కన్నా పైన 81,200 కూడా దాటి 81,200 అంటే ఈ లెవెల్, ఇగో ఈ లెవెల్, దీనిపైన కూడా వెళ్ళి మార్కెట్ 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే దెన్ మనం అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం. బట్ మార్కెట్ ఇంత ట్రావెల్ అవ్వాలి. ఇంత ట్రావెల్ అవుతుందా, జస్ట్ సింపుల్గా డౌన్ సైడ్కి ట్రావెల్ అవ్వాలి, అది మార్కెట్ డిసైడ్ చేయాలి. దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుందాం. ఓకే. అండ్ నెక్స్ట్ రేపు నేను ఇందాక చెప్పినట్టే మంత్లీ ఎక్స్పైరీ, సారీ మంత్ ఎండ్ కాబట్టి నెక్స్ట్ వీక్ సెప్టెంబర్ స్టార్ట్ అవుద్ది అండ్ కొత్త పొజిషన్స్ క్రియేట్ అవుతాయి. సో మార్కెట్ ఎలా అంటే కొత్త పొజిషన్స్కి ఆల్రెడీ నేను ఒక పాయింట్ చెప్తాను, బాగా వినండి, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎలా ఉంటుందో మంత్ ఎండ్ వచ్చేసరికి. సో ఇప్పుడు సెప్టెంబర్, ఈ మంత్ అయిపోయింది, ఎల్లుండి నుంచి సెప్టెంబర్ అనుకో, రేపు ఒక్క రోజు ఉంది. రేపు ఒక్క రోజు సెప్టెంబర్ స్టార్ట్ చేయాలనుకో, సపోజ్ ఆలోచించండి 24,900 అండ్ 24,100 ధర బిగ్ ప్లేట్ సెల్ చేసి కూర్చున్నారు. అప్పుడు ఏమవుద్ది మార్కెట్ అయితే కొద్దిగా రేపు ఒకవేళ కిందకు వచ్చింది అనుకో, సెప్టెంబర్ 1st ఏమవ్వాలి, 24,100 ధర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళాలి. ఎందుకంటే ఈ రేంజ్ కిందకి వెళ్ళదు, పైన కింద సెల్ చేసి కూర్చున్నారు కాబట్టి. ఓకే. సో ఒకవేళ పైకి వెళ్ళింది అనుకో రేపు, మార్కెట్ ఏమో కిందకి రావాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అట్లా రేపు ఒక్కరోజు ఫస్ట్గా కొద్దిగా టైం పాస్ చేసింది అనుకో, సెప్టెంబర్ స్టార్టింగ్ ఆర్ 1st, 2nd, 3rd పొజిషన్స్, అంటే రేపు 1st, 2nd, 3rd పొజిషన్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి వాళ్ళకి టైం ఉంటుంది. అందుకు వాళ్ళు దాన్ని బట్టి అకార్డింగ్ టు బిగ్ ప్లేట్ దాన్ని బట్టే ప్లాన్ చేస్తారు. కొద్దిగా జాగ్రత్త, ఫ్రైడే ఎవ్రీ ఫ్రైడే చెప్పేదే కదా. ఓకే. అండ్ నెక్స్ట్ రేపు నేను ట్రేడ్ చేయను కాబట్టి అది కూడా చెప్తాను. అండ్ ఈరోజు నేను ఏ అప్డేట్ ఇవ్వలేదు. అండ్ వినాయక చవితి విశేషం నేను చెప్పాను. అండ్ ఈరోజు అప్డేట్ కూడా ఇవ్వలేదు. అండ్ ఈరోజు నాకు హెల్త్ బాగాలేదు. నేను 2 days నుంచి బాగా ఈ హెవీ రెయిన్స్, క్లైమేట్ చేంజ్ వల్ల లో ఫీవర్ అది తగ్గట్లే. ఓకే. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, టాబ్లెట్స్ వేసుకున్నాను, బట్ ఇంకా లైట్గా ఉంది. ఓకే. సో ఓకే, ఈ మంత్ వెరిఫైడ్ పిఎన్ఎల్ కూడా చూపించేస్తున్నాను. సో ఇది కూడా చెక్ చేసేసండి. అండ్ ఈరోజు ట్రేడ్ చేయలేదు అనుకుంటారు. ఎస్, ఈరోజు కూడా ట్రేడ్ నేను చేశాను. ట్రేడ్ చేశాను అంటే ఆల్మోస్ట్ నిన్న చూపిస్తా, అంటే ఇంట్లో ఉన్నాను కానీ అప్డేట్ ఇచ్చే అంత దీంట్లో లేను, అంటే గ్రూప్లో అప్డేట్ ఇవ్వలేకపోయాను. సో మార్నింగ్ మనకి ఇక్కడ ఒక కాల్ ఎంట్రీ వచ్చింది. సో ఇక్కడ నా కాల్ ఎంట్రీ ఈ క్యాండిల్ క్లోజ్ అయిపోయి, అంటే క్లోజింగ్ టైంలో ఒక 1 second ఉంది అన్నప్పుడు ఎంట్రీ తీసుకున్నాను. సో ఆ కాల్ ఎంట్రీలోనే 1250 అండ్ సేమ్ అదే ఇంకొక కాల్ ఎంట్రీలో 1540, బట్ రెండు డిఫరెంట్ కాల్ ఎంట్రీస్. ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకున్నాను, 1200కి ఎగ్జిట్ అయిపోయాను. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి పడుతున్న ప్రీమియం పడలే, నాకు ప్రాఫిట్ వచ్చింది, ఎగ్జిట్ డన్. రివర్సల్ ఎంట్రీ నాకు మళ్ళీ ఎప్పుడైతే మార్కెట్ ఈ బై సిగ్నల్ ఏదైతే ట్రాప్ ఉండే మార్కెట్ ఇలా క్లోజింగ్ వచ్చి దీని కింద ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజింగ్లో ఏదైతే ఉందో ఈ క్యాండిల్ క్లోజింగ్లో ఇక్కడ రివర్సల్ ఎంట్రీ పుట్టు ఇక్కడ వరకు తీసుకున్నాను. అండ్ ఈ సపోర్ట్ లెవెల్లో ఇక్కడ ఏదైతే మార్కెట్ గ్రీన్ కలర్ క్యాండిల్ పెట్టిందో ఇక్కడ మళ్ళీ నేను ఒక కాల్ ఆప్షన్ బై చేశాను, అది థర్డ్ ట్రేడ్. సో థర్డ్ ట్రేడ్ కూడా ఓవరాల్ 3,900. అందుకే ట్రేడ్ ఇవ్వలేదు, నేను సిస్టమ్ ఆన్ చేయలేదు, మొబైల్లో చేశాను అది. సో ఈ రోజు ఇంకా 3,900 ఇవ్వలేదు. అండ్ ఈ మంత్ పిఎన్ఎల్ 22,000. మీకు ఒక విషయం చెప్తాను. సో ఎవ్రీ మంత్ పిఎన్ఎల్ ఇది మోటివేషన్ మీ అందరికీ నేను ఒకటి చూపించాలనుకుంటున్నాను. ఇది యాక్చువల్గా ఒక లెర్నింగ్ పాయింట్ A to Z మెంబర్స్కి ఇచ్చాను, అంటే వాళ్ళకి చెప్పాను. బట్ మీరు కూడా ఎంతైనా మన ఫ్యామిలీయే కాబట్టి సబ్స్క్రైబర్స్, మీకు కూడా ఒకటి చూపిస్తాను, మీరు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పేది మీకు ఏ యూట్యూబ్లో కానీ ఎక్కడా కానీ దొరకదు. మీకు ఎవరైనా చెప్తారేమో వెళ్ళి చూడండి, ఎస్పెషల్లీ తెలుగులో మీకు ఇంకెవరైనా చెప్తారేమో వెళ్ళి ఒక్కసారి నేను చెప్పే విషయం జాగ్రత్తగా చూడండి. దాన్ని బట్టి మీరు ఓకే, ఎవరైనా చెప్తే నాకు వచ్చి అన్న మీరు కాకుండా ఇంకా చాలామంది చెప్పారని నాకు మెసేజ్ చేయండి, నేను ఒప్పుకుంటాను. ఓకే, నేను కాకుండా ఇంకా చెప్తున్నారు, ఓకే మంచి, అంటే వెల్ అండ్ గుడ్, బాగానే ఉన్నారు కొద్ది యూట్యూబర్లని. నేను చెప్పేది ఒకసారి ఆగండి, నేను చూపిస్తున్నాను. ఓకే, ఇది వెరిఫైడ్ పిఎన్ఎల్. ఇప్పుడు ఏం చూపిస్తున్నానంటే నేను చాట్ జీపీటీకి వెళ్ళాను. ఇది యాక్చువల్గా A to Z టీం వాళ్ళకి కూడా నేను ఆల్రెడీ పెట్టాను, అంటే నాతో ఎవరైతే టీంలో నా A to Z కోర్స్లో జాయిన్ అయ్యి నాతో లైఫ్ టైం సపోర్ట్లో జాయిన్ అయ్యి నాతో ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళకి నేను చూపించాను ఇది.
సో ఇక్కడ నిఫ్టీ ఇక్కడ చూడండి, నేను 2-3 మీకు విషయాలు చూపిస్తా. ఫస్ట్ థింగ్ ఇది అబ్జర్వ్ చేయండి. బిట్ కాయిన్ ఓకే, సీజనాలిటీ, బిట్ కాయిన్ సీజనాలిటీ బై మంత్ బేస్డ్ ఆన్ పాస్ట్ 10 years. అంటే లాస్ట్ 10 సంవత్సరాలు బిట్ కాయిన్ ఒక్కొక్క మంత్ వైజ్ ఎలా ఉంటుంది అనేది ఒక బిట్ కాయిన్ రిలేటెడ్ గా ఇది ఒక చార్ట్ జీపీటీ కడితే డేటా అంతా అనలైజ్ చేసి ఇస్తుంది. సో ఇది బిట్ కాయిన్. అట్లనే నిఫ్టీకి కూడా నేను సేమ్ ఇదే నిఫ్టీకి కూడా అడిగి నిఫ్టీకి కూడా మా టీంకి పెట్టాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇగో జాన్ మంత్ ఏంటి, మిక్స్డ్ న్యూట్రల్. ఇవే నేను చెప్తున్నా, ఇవి ఎవరు చెప్పరు మీకు, ఇవి నేను చెప్తున్నాను, అబ్జర్వ్ చేసుకోండి. మిక్స్డ్ న్యూట్రల్ అంటే ఏంటంటే మంత్ స్టార్ట్ ఇక్కడ అవుతుంది, మార్కెట్ పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది, అటు వెళ్తుంది, లాస్ట్ కి మిడిల్ అంటే మార్కెట్ ఓపెన్ అయింది అంటే ఆ మంత్ స్టార్టింగ్ కి కొద్ది పైన కింద న్యూట్రల్ క్లోజ్ అవుద్ది. ఇది మిక్స్డ్ న్యూట్రల్ అంటే పైకి వెళ్ళి కిందకి వెళ్ళి అటు. ఇది వీక్, ఫెబ్లో వీక్ అంటే మార్కెట్ ఏంటి, ఫెబ్ మంత్ చూస్తుంది. అలాగే మార్చ్ మంత్ లిటిల్ పాజిటివ్, చాపీ అంటే తెలుసు కదా, వాలటైల్ మార్కెట్. పాజిటివ్ ఉంటుంది కాకపోతే వాలటైల్ అవుతూ పాజిటివ్ ఉంటుంది, ఇట్లా. ఏప్రిల్ మంత్ స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ పాజిటివ్, మంచి బులిష్ మూమెంటం ఉంటుంది మీకు ఆ మంత్. మే మంత్ మిక్స్డ్ అంటే పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది, అట్లా. మళ్ళీ జూన్ మంత్ నెగిటివ్ ఉంటుంది. జూలై మంత్ స్ట్రాంగ్. ఆగస్ట్ మంత్ మిక్స్డ్ ఫ్లాట్ అంటే ఈ మంత్ మిక్స్డ్ ఫ్లాట్, మార్కెట్ మిక్స్ అవుతూ అంటే పైకి కిందకి ఫ్లాట్, ఇట్లా. సెప్టెంబర్ మంత్ మళ్ళీ వీక్ అంటే నెగిటివ్ గా, లైట్ వీక్, మరీ నెగిటివ్ కాదు, వీక్ అంటే మార్కెట్ పడుతూ హాల్ట్ అవుతూ ఇట్లా ఉంటది. అక్టోబర్ మంత్ పాజిటివ్, మళ్ళీ నవంబర్ మంత్ సిగ్నిఫికెంట్ పాజిటివ్, డిసెంబర్ మంత్ పాజిటివ్. 3 months పాజిటివ్ ఉంటది. బేస్డ్ ఆన్ లాస్ట్ 10+ years డేటా అనలైజ్ చేసి మనకు చార్ట్ జీపీటీ ఇస్తుంది. ఎందుకంటే యూజ్ చేసుకోవడం మనకు రావాలి, మీకు రాకపోతే 10 అంటే లాస్ట్ 10+ years లో నార్మల్ గ్రాఫ్ 10 times క్యాలిక్యులేట్ చేసుకుంటే 8 times గ్రీన్ అక్టోబర్ మంత్ అంటే 8 times పాజిటివ్ ఉంటుంది మార్కెట్. అంటే ఆలోచించండి, లాస్ట్ 10+ years, 10+ అంటే ఇంకెక్కువ, 20-30 సంవత్సరాలు అనుకోండి, 10 సార్లు అనుకోండి, అట్లా 10-20-30 సంవత్సరాలు అనుకో. 30 సంవత్సరాల్లో అట్లీస్ట్ మీకు 28 సంవత్సరాలు ఇట్లా పాజిటివ్ గా ఉంటుంది మార్కెట్ అక్టోబర్ మంత్ లో. అట్లా ఆ డేటా మీకు ఇంపార్టెంట్. ఈ డేటా బట్టి మీకు ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ డేటా మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మీకు మంత్లీ వైజ్ చార్ట్ తీసుకెళ్తాను, ఆగండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఓకే. ఎందుకు మీకు అది చెప్తున్నానంటే, ఎవ్రీ మంత్ ఒకేలా ఉంది మార్కెట్. ఇక్కడ చూడండి, జాన్ మంత్ ఏమైంది, 2024 జాన్ మంత్ బీజీ క్యాండిల్, ఇది మంత్లీ వైజ్ క్యాండిల్. ఇక్కడ ఏమైంది, జస్ట్ ఇట్లా ఫ్లాట్ క్యాండిల్. మరి చార్ట్ జీపీటీలో మనకి ఏం చెప్పింది, జాన్ మంత్ మిక్స్డ్ న్యూట్రల్. మరి మిక్స్డ్ న్యూట్రలే కదా, పైకి వెళ్ళి కిందకి వెళ్ళింది న్యూట్రల్. తర్వాత ఫెబ్ మంత్ ఏంటంది, వీక్ అంటే స్ట్రాంగ్ బులిష్ ఏం కాదు, స్ట్రాంగ్ బులిష్ కాదు, వీక్ గా మార్కెట్ లైట్ గా. తర్వాత ఏమైంది, మార్చ్ మంత్ ఏంటి, లిటిల్ పాజిటివ్ అయిందా, లిటిల్ పాజిటివ్ అయిందా. దీన్ని బేస్ చేసుకొని బిగ్ ప్లేయర్స్ చెప్తున్నానా, వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఎలా వాడుకోవాలి అన్నీ తెలుసు, మనకే తెలీదు. మీకు నేను ఇలాంటి చిన్న అప్పుడప్పుడు చెప్తుంటాను వీడియోస్ లో, మీరు గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేయండి, వీడియోలు ఎంతైనా మీకే ఉపయోగపడుతుంది. మార్చ్ మంత్ లిటిల్ పాజిటివ్. ఏప్రిల్ మంత్ చూడండి, ఫుల్ స్ట్రాంగ్ మార్కెట్. ఇది మార్చ్, ఏప్రిల్ మంత్. ఈ ఏప్రిల్ మంత్ కిందకు వచ్చిన ఫుల్ బులిష్ మూమెంటం లో క్లోజ్ అయింది, అప్ సైడ్ క్యాండిల్, ఓకే డన్. దాని తర్వాత మిక్స్డ్. తర్వాత ఇగో మనకి మీరు ఏ మంత్ చూడండి, జూన్ మంత్ చూడండి, ఫుల్ పాజిటివ్. సో ఇక్కడ ఇది జూన్ మంత్, ఇగో న్యూట్రల్ టు సెగ్మెంట్. తర్వాత జూలై ఫుల్ పాజిటివ్, ఇది జూలై ఫుల్ పాజిటివ్. జూన్ మిక్స్డ్, ఎందుకంటే జూన్ లో ఏం జరిగింది చెప్తాను చూడండి. జూన్ లో న్యూట్రల్, స్లైట్ సాఫ్ట్ న్యూట్రల్, 5 ట్రేడ్లలో కొద్ది వాల్ టైప్, పైకి కిందకి అదే జరిగింది చూడండి. జూన్ మంత్ లో, జూలై మంత్ పాజిటివ్, జూన్ మంత్ లో చూడండి ఎంత పెద్ద విక్కు పెట్టిందో, అంటే మార్కెట్ పడి వెళ్ళింది. ఇప్పుడు అదే మీరు జూలై మంత్, జూన్ మంత్ స్టార్టింగ్ కి వెళ్తే 1 day టైం ఫ్రేమ్ లో చూపిస్తున్నాను, లేదా వీక్లీ టైం ఫ్రేమ్ లో చూపిస్తాను, ఆగండి. జూన్ మంత్ కి వెళ్దాం మనం. జూన్ మంత్ స్టార్టింగ్, ఇగో ఇది జూన్ మంత్ స్టార్టింగ్. అబ్జర్వ్ చేశారా, జూన్ మంత్ స్టార్టింగ్ నుంచి ఇట్లా పైకి వెళ్ళింది, తర్వాత ఫుల్ గా ఎట్లా పడిందో చూడండి. జూన్ మంత్ అర్థమైందా, ఇగో ఇది పైకి వెళ్ళింది, పడింది, మళ్ళీ జూన్ మంత్ ఎండ్ వచ్చేసరికి పాజిటివ్ అయింది, అట్లా. సో ఆల్మోస్ట్ డేటా కరెక్ట్ చెప్తుంది. సరే ఇదంతా మాకు అర్థమైంది సార్,
ఓకే. దీన్ని బట్టి మీకు మంత్ ఆన్ వైస్ మీరు ఎలా పర్ఫార్మ్ చేయాలో మీకు అర్థమవుతది. ఏ మంత్‌లో మనం మన స్ట్రాటజీలు ఎక్కువ బాగా పర్ఫార్మ్ చేస్తాయి. ఏ మంత్‌లో మన స్ట్రాటజీలు తక్కువ పర్ఫార్మ్ చేస్తాయి. సో, తక్కువ పర్ఫార్మ్ చేసినప్పుడు మన స్ట్రాటజీలో మీ స్ట్రాటజీ తప్పు కాదు. మీ మైండ్ సెట్ తప్పు కాదు. తక్కువ మంత్ పర్ఫార్మ్ చేసినప్పుడు మీరేం చేయాలంటే మీ లాసులు వీలైనంత వరకు మినిమైజ్ అంటే తక్కువ పెట్టుకోవాలి. వీలైనంత వరకు తక్కువ క్వాంటిటీతో ట్రేడ్ చేయాలి. వీలైనంత వరకు లాస్ వస్తున్నప్పుడు వెంటనే ఎగ్జిట్ అయిపోతుండాలి. డన్ ఫర్ ద డే క్లోజ్ చేసుకోవాలి. ఎక్కువ లాస్‌లు ఇవ్వకూడదు. మీరు అనుకున్నప్పుడు ఇప్పుడు చూడండి నాకు జూలై మంత్ ఫుల్ పాజిటివ్ ఉంటది మార్కెట్. స్ట్రాంగ్ పాజిటివా ఇప్పుడు నాకు జులై మంత్ P&L చూపిస్తాను. అందుకే నేను ఇప్పుడు ఇదంతా చెప్పడం. ఎందుకు మీకు ఇదంతా చెప్తున్నాను? నాకు చెప్పాల్సిన అవసరం లేదండి. బట్ స్టిల్ వీఆర్ ఆల్ ఒక ఫ్యామిలీ అనుకుంటున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. జూన్ 30 నుంచి జూన్ 30 ఇది రానివ్వండి P&L. సో మీకు అక్కడ క్లారిటీ వస్తుంది. నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. ఓకే, మీరు చాలా మంది ఏంటి స్ట్రాటజీస్ అంటారు. కాదు, ఇక్కడ చూడండి జూలై మంత్ ఎన్ని లాసులు ఉన్నాయి? 2 లాసులు. మంత్ అంతా పాజిటివ్. ఆ మంత్ లో మీ జూలై మంత్ నేను ఓన్లీ జూలై మంత్ లో ఎంత అర్న్ చేసాం? ఆల్మోస్ట్ 65,000 66,000 వరకు ఆ మంత్ ఒక్క మంత్ అర్నింగ్. ఇక్కడ చెప్పాల్సింది మెయిన్ థింగ్ ఒక్క మంత్ 66,000. ఈ మంత్ వీఆర్ పాజిటివ్. బట్ ఎంత వచ్చింది? 22,000. ఎందుకు అంత వేరియేషన్? బికాస్ మార్కెట్ బాగోదు. ఒక మంత్ బాగుంటే ఒక మంత్ బాగోదు. ఏ మంత్ బాగోదు ఆ మంత్ మీరు హెవీగా లాస్లు ఇవ్వకూడదు. ఆగస్ట్ మంత్ మిక్స్డ్ ఫ్లాట్ ఈ మంత్ అంతా అదే జరిగింది. అంతే తెలుస్తున్నప్పుడు ఏం చెయ్యాలి? మనం ఎక్కువ మార్కెట్కి ప్రెషర్ ఇవ్వకూడదు. నాకు ప్రాఫిట్ కావాలి. మార్కెట్లో ఎంత వస్తే అంత తీసుకొని వెళ్ళాలి. ఆ మంత్ ఎంత లాస్ తక్కువ వస్తే అంతే పెట్టుకోవాలి. ఎంత ఇష్టం అంత తీసుకెళ్ళాలి. ఈ మంత్లో చూడండి నా బిగ్గెస్ట్ లాస్ ఏమో 4,800 అంతే. మిగతావన్నీ అట్లా స్మాల్ లాస్లే. అంత 2,000, 3,800, 1,000. మిగతావన్నీ అట్లనే 1,000, 2,000, 4,000, 5,000 ఇట్లానే ప్రాఫిట్లు వస్తూ వదిలే. సో మీకు ఇప్పుడు నేను చెప్పబోయేది అదే. సో మీ స్ట్రాటజీ తప్పు కాదు. మీరు అనుకుంటారు కదా ఈ స్ట్రాటజీ మంత్ పనిచేసింది, జూలై మంత్ పనిచేసింది, ఆగస్ట్ మంత్ పని చేయట్లేదని. అది ఆగస్ట్ మంత్ పనిచేయడం మార్కెట్ కూడా అలానే ఉంటుంది. ఒక మంత్ బాగుంటుంది, ఒక మంత్ బాగోదు. సో బాగాలేని మంత్ రోజు మీరు వదిలేయకూడదు. బాగున్న మంత్ రోజు మీరు అగ్రెసివ్గా చేయకూడదు. జాగ్రత్తగా బాగున్నప్పుడు బాగా చేసుకోవాలి, బాగున్నప్పుడు వదిలేయాలి అంతే. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. అదనమాట. ఇంకా మీరు ఎవరైనా ఇంకా నేర్చుకోవాలి అండ్ A2Z జాయిన్ అవ్వాలి అనుకుంటే వినాయక చవితి అండ్ నా బర్త్డే స్పెషల్ ఆఫర్ ఇంకా నడుస్తుంది. 700-145-6759 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు. నేను నా డీటెయిల్స్ పెడతాను. మీరు జాయిన్ అవ్వండి, మీరు నేర్చుకోండి. మీతో బ్యాక్ అండ్ లెర్నింగ్లో మాత్రం నేను బ్యాక్ అండ్ మీకు సపోర్ట్ చేస్తా. బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ మీకు ఎలా కావాలంటే లెర్నింగ్లో మిమ్మల్ని తీసుకెళ్తా. చాలామంది మెసేజ్ చేసి కాల్స్ ఇస్తారా, టిప్స్ ఇస్తారా అని అడుగుతారు. కాల్స్ టిప్స్ ఇవ్వడం అది మ్యాటర్ కాదు. అది పక్కన పెడితే మీరు జీవితాంతం కాల్స్ టిప్స్ మీద డిపెండ్ అవుతారా? అంటే నేర్చుకుని మీ అంతటి మీరు కాళ్ళ మీద నిలబడాలని డిపెండ్ అవుతారా? నాకు అడిగితే మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. ఈ రోజు నేను రేపు ఉండకపోవచ్చు, మేబీ ఏదైనా జరగవచ్చు. మీ అంతటి మీకు ఆ లెర్నింగ్ వస్తే నేను లేకపోయినా మీ అంతటి మీరు చేసుకొని మీ లైఫ్ మీరు లీడ్ చేయగలరు. కనీసం నేను నేర్పించింది మీకు ఉపయోగపడుతుంది. మీరు నేర్చుకుంటారు, మీ అంతా మీరు ట్రేడింగ్ చేసుకుంటారు, మీకు అది తెలుస్తుంది. అంతేగాని కాల్ టిప్స్లో ఏం లేవు. దయచేసి దాంట్లో అయితే పడొద్దు. నేను అది ఒక్కటి మీకు చెప్తాను. సో ఎవరైనా నేర్చుకోవాలంటే మెసేజ్ చేయండి, నేను నేర్పిస్తాను. అండ్ ఇది కాకుండా మీకు నిజంగా టైం లేదు, బట్ మీతో పాటు ట్రేడ్ చేయాలంటే TTA అప్డేట్స్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వచ్చు. TTA అప్డేట్స్ ఈ ఛానల్ లింక్ ఇప్పుడు నేను మెసేజ్ పెట్టాను కదా, ఏదైతే నెంబరు, ఈ నెంబర్ మెసేజ్ చేయండి, లింక్ నేను పెడతాను. లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? అప్పటి వరకు వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ లవ్ యూ ఆల్. బై బై, టేక్ కేర్.